ఐఎస్ సదర్న్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన హత్య జరిగింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్నటువంటి ఇజ్రాయెల్ అనే లాయర్పై అత్యంత కిరాతకంగా చెంపాపేట పరిధిలో ఈ హత్య అనేది జరిగింది. ప్రస్తుతం నేను స్పాట్ దగ్గర ఉన్నాను. మనకు ఇక్కడ ఉదయం 8:30 నుండి 9 గంటల సమయంలో ఈ హత్య అనేది జరిగింది. ఆయన తన ఇంటి నుండి పనుల నిమిత్తం బయటికి వెళ్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఆయన పైన నిఘా పెట్టిన దస్తగిరి అనే నిందితుడు ఒక బండిపై నుండి వెళ్తున్నాయని ఆపి మరి చంపినట్టు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో స్థానికులు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఒక విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చంపాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అతని ఆఫీస్ పైన ఒక మహిళ ఉంటుంది. ఆ మహిళకు సంబంధించి ఈ దస్తగిరి అయితే ఎవరైతే ఉన్నారో తన్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ విధంగా చెప్పడంతో తాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ అనగా నిందితుడు ప్రశ్నించగా తన పైన కక్ష పెంచుకున్నారు. కక్ష పూరితంగానే ఈ హత్య జరిగినట్టు ఒకవైపు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఒక్కసారి ఇక్కడ మనము ఇజ్రాయెల్ వైఫ్ వాళ్ళ చెల్లి ఉంది, ఒకసారి మాట్లాడించే అసలు ఏం జరిగిందమ్మా, ఏ సమయంలో జరిగింది? వాకింగ్కి వెళ్ళేసి వస్తున్నాడంట. వాడు దస్తగిరి అనేవాడు మా బావని అటాక్ చేశాడంట. అటాక్ చేసి కత్తులతో ఇక్కడ పొడి చేశాడంట. అప్పటికే ఆయనకు మాట్లాడలేదు కాక పిల్లలు కూడా వచ్చారంట. నన్ను దస్తగిరి పొడి చేశాడమ్మా అని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, ప్రాణాలు పోయినాయండి. అంతే, ఇంకా మాతో మాట్లాడింది లేదు, చేసింది లేదు. వాడు ఎప్పుడో 50,000 తీసుకున్నాడంట. బాగా అడుగుతా ఉన్నాడంట, నీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, అప్పుడు తీసుకున్నావు కదా ఇవ్వమని అంటే నీ సంగతి చూస్తా అని ఎప్పుడో ఒక 10 days నుంచి కాపు పెట్టుకున్నాడంట. ఇక్కడ ఎప్పుడో ఒకసారి అటాక్ చేద్దామని చెప్పి అట్లా బావ మీద ఈ రకంగా చేసిండు. మీరు కరెక్ట్ న్యాయం చెయ్యండి, మా బావకి వాళ్ళకి న్యాయం చెయ్యండి. అసలు చాలా మంచివాడు, అందరికీ హెల్పింగ్ నేచర్ ఉంది. మీరు మాత్రం హెల్ప్ చేయండి. మీడియా తరఫు నుంచి నేను కోరుకునేది ఇదే, అసలు న్యాయం చెయ్యండి. ఇది దీనికి ఇక చూడండి బ్లడ్ ఎంత పోయిందో చూడండి, ఒకసారి చూపించండి, అందరికి కూడా చూపించండి. ఎంతో బ్లడ్ పోయింది. ఇక్కడ అసలు మొత్తం బ్లడ్డే ఉంది. ఆయనకి బ్లడ్ పోవడం వల్ల చనిపోయాడు. ఆ రకంగా అది అంటే పక్కా ప్లాన్ ప్రకారమే చేశాడు, ప్రకారంగా చేశాడు. ఎప్పటి నుంచో కాపు పెట్టుకొని ఉన్నాడంట. ఎప్పుడు వస్తే నైట్ పూట కూడా కాదు, ఎప్పుడో మిడ్ నైట్ అనుకుంటే అట్లా కూడా కాదు, పొద్దున్నే మార్నింగే ఆ రకంగా చేశాడంట. అసలు మనం ఎక్కడున్నాం ఏమైపోతున్నాం కూడా అసలు అర్థం కాని ఇదిలో ఉందాం. అంటే ఒక్కడే ఉన్నారా అంటే అసలు ఎప్పుడు కారులో వెళ్ళాడు. అక్కడ దగ్గర కారులో అక్కడ పెట్టుకునేవాడు కారు, వాకింగ్ చేసుకొని వచ్చేవాడు వచ్చేటప్పుడు రిటర్న్ లో. కానీ ఈ రోజు ఏంటో పాపం అది యాక్టివ్ వేసుకొని వెళ్ళిండంట. వాడు ఇట్లా కాలర్ పట్టుకొని పొడి చేసిండంట. ఆయన ఏం చేస్తుంటాడు దస్తగిరి? ఏం చేస్తాడు, వాడు ఎలక్ట్రీషియన్ అంట. ఇక్కడెక్కడో అన్నారు, తెలియదు వాడు ఎక్కడ ఉంటాడో కూడా మాకు కరెక్ట్ తెలియదు. అక్క వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రీషియన్ పనులు ఏమైనా ఉంటే చేస్తూ ఉంటాడంట. వాడికి చాలా సాయం చేశాడంట బావ కూడా, అది తెలిసింది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటాయి ఇజ్రాయెల్ మీ బావకి? మా బావక ఉంటాయి 55 వరకు ఉంటాయి. అందరికి హెల్ప్ చేస్తుంటారండి, చాలా హెల్పింగ్ నేచర్ ఉంది. చిన్న పిల్లలైనా కానీ చాలా బాగా చూసుకుంటాడు, చాలా హెల్ప్ చేస్తుంటాడు. ఆయన ఇట్లా చేయడం, అయినా ఒక పెద్ద మనిషిని ఒక ఇదిలో ఉన్నవాడు, రాజకీయ పరంగా బాగా ఉన్నవాడిని ఈ రకంగా చేశాడంటే వాడికి ఎంత దమ్ము ఉంటది. దస్తగిరి అనే వ్యక్తిని ప్రశ్నించినందుకే కక్ష పెట్టుకున్నాడు. డబ్బులు అడిగినందుకు నీ సంగతి చూస్తే నేను ఏం చేస్తానో చూడండి అని చెప్పి ఎప్పటి నుంచో డబ్బులు అడిగినందుకే, ఇచ్చిన డబ్బులు రిటర్న్ ఇవ్వరా అని అన్నందుకు ఈ రకంగా చేశాడంట. అది సో మొత్తం మీద చూసుకోవచ్చు, కావాలనే కక్షపూరితంగా ఈ విధంగా రోడ్డుపై వెళ్తున్న 8:30 నుండి 9 గంటల సమయంలో చేశారంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఏ సమయంలో జరిగింది, ఎవరు చంపారు? ఇది 8:30 నుంచి 9 లోపల జరిగింది. 9 లోపల జరిగింది. సార్ ఏం చేశారంటే, సార్ స్కూటీ పైన పోతున్నారు. సార్ను పొడిచిన తర్వాత ఆయన నన్ను 3 పాటలు పొడిచారని చెప్పాడు. ఎవరు అరిశారు, గట్టిగా అరిశారు. ఆయన రాజు అని పిలిచారు. అక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర రాజు అని ఉంటాడు, ఆయన్ని పిలిస్తే రాజు వచ్చాడు. అయితే ఆ రాజు పైన కూడా ఆయన కాసేపు ఉన్నాడు. ఉన్న తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత కింద కుప్ప కూలిపోయాడు. పోయినప్పుడు హెల్మెట్ కింద పడ్డది. ఆ వ్యక్తి పేరు కూడా చెప్పాడు, దస్తగిరి అని చెప్పాడు పేరు కూడా. అయితే ఇది ఏంది విషయం అంటే ఒక ఆడపిల్ల విషయమే. ల్యాండ్స్ కాదు, పాడు కాదు, మన్ను కాదు, అంతా వేస్ట్ మాటలు ఇవన్నీ. ఆయనకి ఏం ల్యాండ్స్ ఉన్నాయంట? కబ్రస్థాన్లో ఉండటానికి ఏం ల్యాండ్స్ ఉంటాయి? ఆయన ఎక్కడ ఉంటాడు? కబ్రస్థాన్లో వాచ్మెన్ గా ఉంటాడు. సార్ అడ్వకేట్ గా ఇక్కడ ఉంటారు, వాళ్ళ బిల్డింగ్ తెలుసు కదా.
సార్ ఒకరి దగ్గర పోయేటోడు కాదు, ఒకరిని మాట్లాడేవాడు కాదు. వింటున్నారా? నేను ఇక్కడ కూర్చుంటే కూడా అమ్మ బాగున్నావా, మనవాడు బాగున్నాడా, పాప బాగుందా, నా పాప ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ నో అన్నాడు ఆయన. నువ్వు అది తీసుకోవద్దమ్మా, వేరే సబ్జెక్ట్ తీసుకో. అట్లాంటి వ్యక్తి ఇలా ఆ వ్యక్తిని మేము కోల్పోయినామంటే మా బాధ ఎంత ఉంటుంది? మీరు ఆ సమయంలో ఇంట్లో ఉన్నారా? నేను బయటికి వచ్చేసిన, కిందకి వచ్చేసిన. నేనే కదా పైనుంచి మొత్తుకున్నా, నేనే ఫస్ట్. వెంటనే హాస్పిటల్ తీసుకుపోయారా? ఏమంటే నేను కిందకి వచ్చేలా వాళ్ళు పాప ఉరికొచ్చేసింది, హాస్పిటల్కి తీసుకుపోయింది. ఆయనకి ఎంతమంది పాపలు? 2 పాపలు. మేడం గారు ఉంటారు. మేడం గారు మేడం గారు కూడా మేడం గారు కూడా స్కూళ్ళల్లో పనిచేస్తుంది. మేడం గారు కూడా స్కూళ్ళల్లో పనిచేస్తుంది. ఇక్కడ మా ఇంటి ఆపోజిట్ మీర్పేట దాంట్లో ఆమె పనిచేసింది. మేడం గారు కూడా కష్టపడే వ్యక్తి ఆమె. వింటున్నారా? సార్ కూడా కష్టపడి పైకి వచ్చినవాడు. ఇవాళ ఆయన మనం ఏం మాట్లాడటానికి లేదు, ఇలా మన మధ్య లేడైనా. కాబట్టి మేము బాధ తట్టుకోలేకపోతున్నాం అంతే. కానీ ఇలాంటివి ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. అసలు భయం ఎందుకని ఉండటం లేదు? భయం ఎందుకుంటారు అంటే లాండ్ ఆర్డర్ అట్లా ఉంది. ఇప్పుడు లాండ్ ఆర్డర్ అట్లా ఉంది. అవును, ఫెయిల్యూర్. కరెక్ట్. లాండ్ ఆర్డర్ నిజంగా అది. నిన్న కూడా ఒక వ్యక్తి దగ్గర ఈ మాట విన్నా నేను. చార్మినార్ పోయిందంట ఆ వ్యక్తి, 3 hours పట్టిందంట బయటకు వెళ్ళడానికి. అంటే లాండ్ ఆర్డర్ లేదంట అక్కడ. లాండ్ ఆర్డర్ మీరు చేతిలో పెట్టుకుని ఏం చేస్తున్నారు? పట్టపగలు హత్యలు జరుగుతున్నాయి, ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఒక అంత పెద్ద వ్యక్తిని మీరు చంపినరు. మనలో మాలాంటలో మా లెక్కనా? ఒక్కడే వచ్చి అట్లా ఒక్క వ్యక్తే మేడం, ఒక్క వ్యక్తే చేసిండు. ఆయన చెప్పులు అక్కడనే ఉన్నాయి, ఆయన ఫోన్ మా కారు కింద ఉంది. మళ్ళీ తర్వాత ఆయన ఇక్కడ కింద పడ్డాడు, మళ్ళీ అక్కడ కింద పడ్డాడు. ఆ నుంచి పరిగెత్తుకొని మా ఫుటేజ్ లో చూశారు పోలీసు వాళ్ళు. మా బాక్స్ కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు మీరు చూసారా జరిగేటప్పుడు చూలే అమ్మా. ఈమె మొత్తుకుంటుంటే నేను ఎప్పుడు ఈమె ఏడుస్తున్నా, ఈమె మొత్తుకున్నా, ఈమెకి ఏమైంది, ఎవరో ఏం చేస్తుండ్రా అని గడ కుర్చేసుకొని ఎండ కూర్చున్నా. నేను ఎండ కూర్చుంటే ఊరికొచ్చే టాకాలు ఏంది, ఇడికైనా రక్తం అంతా వారుతున్నది. నేను ఎండ కూర్చున్నా. ఇక్కడ ఈమె మొత్తుకుంటే ఏదన్నా అయిందా, కింద పడ్డదా, లేకుంటే ఎవరన్నా మీదకెక్కి ఏమన్నా చేసిండ్రా అని భయం అయ్యి నేను గీరినే కూర్చున్నా. ఇవిడికే ఉరికొచ్చింది. ఇక ఉరికొచ్చి బండి పడ్డది, ఆయన పడ్డాడు. ఆయనని ఇంకొక పిల్లగాడు ఇట్లా వేసుకొని పోతుంటే ఇక ఇట్టకే ఉడుకుతున్నాడు. ఈడేంది చెప్పులు ఇప్పి అన్ని వైపి ఇంత మనిషి ఇట్టకే ఉడుకుతుంది తురుకోడని నేను అనుకుంటున్నా. అర్ధగంటకో గంటకు వచ్చిర్రు ఆమె కాడు. మేము మొత్తుకున్నాక చేసినాక అంత అయినాక వచ్చిర్రమ్మ. ఏం పోలీసులు ఏం లేదు బిడ్డ, ఏం లేదు. మాకు ఈ కాలనీకి పెద్ద చిన్న ఏది లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇండ్లు కట్టుకుంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నారు. ఎవరికి పెద్ద, నువ్వు నాకు పెద్ద లేదు, నేను నీకు పెద్ద లేదు. తెలుసు అమ్మ. కర్రెగా బక్కగా పొడుగుంటాడు. మంచోడు కాదు. పెళ్లి అయింది, పిల్లలున్నారు, పిల్లలు పెళ్లిళ్ళు అయినాయి. ఆడవాళ్ళని చూస్తుంటాడు. ఆడదాన్ని మంచిగా ఉంటుంది. బయట వాళ్ళని కూడా చూస్తాడు, ఇంటి వాళ్ళని చూస్తాడు, వాచ్మెన్లను చూస్తాడు. వాచ్మెన్లు గరీబ్ వాళ్ళు కదమ్మా, 100 రూపాయలు ఇస్తుంది. అంటే దొడ్డు మాట అంటున్నా, ఏమనుకోకు. ఇప్పుడు అది మంచిగా అనిపించింది. ఇంత వాచ్మెన్ దానికి 100 రూపాయలు ఇస్తాడు. అదే దాంతో మళ్ళీ అని పెళ్ళి ముసలి మరి ఇక వయసు వాళ్ళు ఇట్లా తిరుగుతుంటాడు బండి మీద. ఇట్లా ఇక్కడ చూస్తాడు, ఇంట్లో చూస్తాడు, ఇంట్లో అక్కడ కూర్చేసుకొని నేను ఇట్లా చూస్తానికి నేను భూములు పట్ట చెప్పు తీసుకొని కొడుతుంటే నన్ను ఉండింటే చంపేస్తుంటే నేను నూకోకపోతుంటే బిడ్డ. ఆయన అంత మంచి మనిషి, ఆయన చచ్చిపోయిన ఆయన అంత మంచి మనిషి, చాలా మంచి ఆయన. పిల్లలు బయటికి వెళ్ళరు, ఏం లేదు. భార్య కూడా కనవాడు బయటికి. అగా ఆమె చెప్తుంది చూడు, మొత్తం ఆమె కెరక వాళ్ళ కుటుంబం సంగతి. వాడు మంచోడు కాదు. ఎలాంటి శిక్ష బయటికి వెళ్ళొద్దాడు. బయటికి వెళ్ళకుంటే మొత్తం యావజ్జా ఏమంటారో ఏమో ఆ శిక్ష వేసేయండి రానికి. అటు పెళ్ళం పిల్లలు ముఖం చూడొద్దాడు, అట్లా చెయ్యండ్రు. ఇస్తుంటాడు. ఇంకొక రోజు కూడా చంపుతాడు. అమ్మ ఇప్పుడు అక్కడ చెంపపేట్ల మస్తుగా ఉన్నారమ్మా ఇట్లా చేసేటోళ్ళు. వాళ్ళకి పైసలు ఇచ్చి చేపించుర్రా పని. న్యాయం చెప్పడానికి పోయిండి అక్కడ. ఆ న్యాయంలో ఎంతో మంది జైలుకు పోయిండ్రు, మళ్ళీ వచ్చిండ్రు బెయిల్ మీద, మళ్ళీ వచ్చిండ్రు. వచ్చినా కానీ వచ్చి మళ్ళీ ఆయనకి పైసలు ఇచ్చి ఈ పని చేసిండ్రు. ఇప్పుడు ఈ పని చేసిండ్రు ఎందుకంటే పైసలు ఇచ్చి చేపించిండ్రు బిడ్డ ఆయనని.
పైసలు ఇచ్చిండ్రు, పైసలు ఇచ్చి చేపించారు. ఎవరిచ్చిర్రు? సమపిస్తారు అక్కడ తుర్కోలు మస్తు గురి బిడ్డ. ఇప్పుడు 100 ఇండ్లు పోయి 1000 ఇండ్లు అయినాయి. ఇప్పుడు మా కాలనీలో కూడా అందరూ మీటింగ్ పెట్టి తుర్కోళ్ళకి ఇల్లు కిరాయికి ఇవ్వద్దని చెప్తాం. ఇప్పుడు జనవందరం వస్తుందిగా ఆమె నేను పోయి చెప్తాం. ఇల్లు తుర్కోళ్ళ కిరాయికి ఇస్తే ఒకళ్ళొక జొర్రి ఇక మాకు అందరికి సంపాదించే చూస్తున్నారు. ఇట్లా లైన్గా ఇల్లు కూడా నీకే చూస్తున్నారు. మరి మేము ఎక్కడ పోవాలి మరి? అట్లా ఇప్పుడు ఇంట్లో పైసలకి ఇస్తుండ్రు. పైసా మేమే పరమాత్మ గట్టుంది. ఇజ్రాయెల్ ఎలాంటి వారు, ఎలా ఉండేవారు మీతో ఊర్లో? ఇలా సార్ ఎప్పుడు ఇక్కడ నుంచి వాకింగ్కి వెళ్తుంటారు, ఆంటీకి కూడా హాయ్ హలో చెప్పుకుంటూ వెళ్తుంటారు, అందరికి మంచిగానే వెళ్తుంటారు, ప్రతిరోజు వాకింగ్కి వెళ్తుంటారు. నేను కూడా 2-3 టైమ్స్ చూశాను. మంచి వ్యక్తి సార్, అట్లా ఏం కాదు. అసలు ఇలా ఎలా అయిందో కూడా తెలియదు. అసలు ఈ కేసు ఇంత పెద్దగా ఇన్నిసార్లు పొడిచి అసలు అంత కక్షయానికి ఏం గుట్టింది, ఎందుకు వచ్చిందో అసలు అర్థం కాలేదు. చాలా మంచి వ్యక్తి, పొడిచేసి వెళ్ళిపోయారు. కాలనీకి ఏంటంటే ఇంత మంచి కాలనీలో ఇలాంటి సంగతి ఇంకో ఏంటంటే ఎవరైనా తప్పు పని చేస్తే మాత్రం వాళ్ళని దండించే వ్యక్తి అయినా, తప్పు ఎవరు చేశారో వాళ్ళని దండిస్తాడు ఆయన. అలాంటి వ్యక్తిని ఇవాళ మా మధ్యలో లేకుండా చేసిండ్రు. వాడికి శిక్ష పడాల్సిందే. 3 నెలల్లో నేను బయటకు వస్తాను ఎవరికో చెప్పిండంటే ఇక్కడ ఒక లేడీస్ కి 3 నెలల్లో ఎలా బయటకు వస్తాడు వాడు? ఎట్లా బయటకు వస్తాడు? నీ చెప్పులు ఉన్నాయి, నీ ఫోన్ ఉంది. లాస్ట్ ఆయన స్టేట్మెంట్ లో కూడా ఇచ్చాడు కదా. ఇజ్రాయెల్ పోతూ స్టేట్మెంట్ లో కూడా ఏం చెప్పాడు? 3 పాటలు పొడిచినావు నువ్వు, 3 మాటలు పడుచు డొక్కలో పొడిచిండు, తర్వాత ఇక్కడ పొడిచిండు, మళ్ళీ ఇక్కడ పొడిచినావు నువ్వు. మళ్ళీ లాస్ట్ స్టేట్మెంట్ ఏమని చెప్పిండు ఆయన? నాకు పలాని వ్యక్తి నన్ను పొడిచాడు అని చెప్పాడు. నేమ్ చెప్పాడు కదా. ఇంకా డౌట్ ఏముంది దాంట్లో? ఆయనకేం ప్రాపర్టీస్ ఉన్నాయా? ప్రాపర్టీస్ అని చెప్పి మీడియా వాళ్ళు చేయొద్దు అట్లా. నేను అనేది ఒక్కటే, రేపు పొద్దుగల అందరం ఉన్నాం, అందరికి రక్షణ కావాలి, మాకు అందరికి కలపాలా. ఎందుకుంది ప్రభుత్వం పీక అనుకున్నావా? రేపటి దినం కాలనీలో ఇంకో ఆడపిల్లలు ఎక్కిరించినా ఏమైనా చేసినా కానీ కూడా ఎవరైనా అడ్డుపడ్డా కానీ కూడా ఇలాంటి సంఘటన జరగదని చెప్పి సేఫ్టీ ఎవరికి ఉందని ఇక్కడ అందరు వాళ్ళు సిస్టర్స్ ఉంటారు, అందరు ఉంటారు. రేపటి దినం ఎవరైనా ఎక్కడిచ్చినా చేసినా కానీ రేపటి దినం ఎవరైనా ఏమైనా చేసినా కానీ కూడా సిస్టర్స్కి ఏమైనా ప్రాబ్లం అయినా కూడా రేపటి దినం మేము ముంగట వేసి దద్దినా కూడా మాకు కూడా ఏమైనా అయ్యే పరిస్థితి లేదు అక్కడ. ఈ పోలీసు వాళ్ళు కూడా చాలా రాంగ్ స్టెప్స్. ఇది పోలీసు వాళ్ళది కూడా చాలా రాంగ్. వింటున్నారా మేడం? ఏదైనా ఉంటే కరెక్ట్గా చెప్పాలా, కరెక్ట్గా చెయ్యాలా. ఆయన నా పోలీస్ స్టేషన్లో లేకుండా ఎక్కడ పంపించారు? ఇప్పుడు ఎక్కడ పంపించారు? ఎక్కడ గాయబ్ చేశారు ఆయన? నా పోలీస్ స్టేషన్లో ఆయన లేడు ఇప్పుడు. అదేంటి వీళ్ళదేంటి మధ్యలో దాపరికం? చెప్పండి, అసలు ఏం చెప్తారు దీనిపైన? ఇదైతే చాలా ఘోరం అండి. ఆ సార్ అయితే బాగా అంటే ఈ కాలనీలో తెలిసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి అయితే ఏం కాదు, చాలా మంచి వ్యక్తి. చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నారండి. ఈ కాలనీలో అందరికీ తెలిసిన వ్యక్తి, చాలా వెల్ నోన్ పర్సన్. పాపం వాళ్ళంతకు వాళ్ళు కూల్గా నిమ్మలంగా ఉంటారు. వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ బయటికి మాత్రం వెళ్ళారు, మంచిగానే ఉంటారు. కానీ ఇలాంటి సంఘటన జరగడం ఈ కాలనీలో మాత్రం చాలా చాలా అంటే చాలా బాధాకరం. ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటే బాగుండు. సో మొత్తం మీద చూసుకోవచ్చు, పక్కా ప్లాన్ ప్రకారమే దస్తగిరి అనే వ్యక్తి ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి ఉదయం 8 నుంచి 9 గంటల ప్రాంతం మధ్యలో ఈ విధంగా హత్య చేశారు. మాకు రక్షణ లేకుండా పోయింది. గతంలో కూడా ఆయన బిహేవియర్ ఏమాత్రం కరెక్ట్ లేదు, అయినప్పటికీ ఈ విధంగా చేశారు, మాకు రక్షణ లేదు. దాదాపు ఈ ఇన్సిడెంట్ జరిగిన చాలాసేపటి తర్వాత పోలీసులు వచ్చారు. అప్పటికే కాంచన్బాగ్ హాస్పిటల్కి తరలించాము, చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటికే హైకోర్టు సంబంధించినటువంటి కౌన్సిల్ బార్ వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నాము. ఒక లాయర్ని అత్యంత దారుణంగా హత్య చేయడము ఏంటని కూడా ఒకవైపు అందరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ మధ్య తరచుగా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి ఇన్సిడెంట్ అవుతున్నది. దీనికి ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తుందంటే ఇక్కడ ప్రత్యేక సాక్షులు అయితే చెప్తున్నారు. అమ్మ, ఈ సమయంలో మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ మీ భర్త జరిగిన అన్యాయం సమాజానికి తెలవాలి, ఈ హత్యలు ఇలాంటి ఆగాలని ఏం చెప్తారు? నేనేం చెప్పనమ్మా, వాకింగ్ కానీ వెళ్ళిపోతున్నాయి, నేను వంట చేస్తున్నా ఇంట్లో. పరిగెత్తుకుంటూ పక్కన వాళ్ళు ఎదురుగోళ్ళు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి కార్కి అని అడుగుతుంటే బండి మీద వెళ్ళాడేమో. నేను అసలు బండి మీద వెళ్ళింది కూడా చూడలేదు, కార్లో వెళ్ళేవాడు రోజు. వాడెవరో ఎలక్ట్రీషియన్, నాకు పరిచయం ఉన్నాయని ఒక వారం రోజుల నుంచి థ్రెటనింగ్ కాల్స్ ఇస్తున్నాడు. తర్వాత మరి ఊరికే భయపిస్తున్నాడు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంటే ఈయన కాపు కాసుకొని ఉన్నాడు 10 రోజులు. నాకు థ్రెటన్ ఉంది ఈయనతోటి అని చెప్పాడంటే అంతే.
కంప్లైంట్ కూడా ఇచ్చాము మేము పోలీస్ స్టేషన్లో. మా డాడీ కంప్లైంట్ ఇచ్చే ముందు మాతో చెప్పింది ఏమేమైంది ఏంటి అని. మా డాడీ అడ్వకేట్, నేను వాళ్ళ హస్బెండ్ని చంపేసి వస్తే నువ్వు నాకు బెయిలిపిస్తావా అని అన్నాడు. అయితే మా డాడీ నేను బ్రోకర్నా, నేను అడ్వకేట్ని అని అన్నాడు. దాని తర్వాత అప్పటి నుంచి ఇంకా పిల్లలు గల్లోడివి మంచిగుండు అని చెప్పిండు మా డాడీ. నేను తర్వాత ఊరికే వాళ్ళ స్టోరీ అది ఇది చెప్తుంటే నేను చేయలేనయ్యా నీ కేసు అని అన్నాడు. దాని తర్వాత ఇంకా ఎప్పటి నుంచో తెలియదు కానీ మేము కూడా 2-3 సార్లు మా ఇంటి నుంచి అని ఇట్లా చూసుకుంటూ వెళ్ళడం చూసినా. నేను కూడా ఒక 2 times మా అక్క కూడా చూసింది. ఆయన ఇక్కడే బొందలగడ్డలో ఉంటాడు, ఎలక్ట్రీషియన్. సో ఆయన ఏమున్నా చేసేవాడు, అపార్ట్మెంట్స్లో కూడా చేస్తుండే. ఆయన అసలు మా డాడీకి ఏ సంబంధం లేనిదే నువ్వు వాళ్ళని దాపెట్టినవేమో, వాళ్ళని చేసినావు, ఇంకా బెయిలిపియమని అంటే చెయ్యను ఇవన్నీ, నేను బ్రోకర్ని కదా అడ్వకేట్ని అన్నాడు కదా. మరి ఏం సార్ట్ ఆఫ్ ఫీలింగ్ పెట్టుకున్నాడో ఏం చేసినాడో తెలియదు. మొత్తము ఇంకా ఎక్కడ మా డాడీ ఆఫీస్లో ఇప్పుడు ఉంటారు కదా, ఇప్పుడు 10 తర్వాత ఎంప్లాయీస్ వెళ్ళిపోతారు. ఒక అమ్మాయి ఉంటారు, తను ఉండి ఇట్లా వెళ్ళిపోదామన్న టైంకు అప్పుడు ఏదో వర్క్ వైండప్ చేస్తున్నప్పుడు వర్కర్స్ ఉన్నప్పుడు ఒకసారి డోర్ తీస్తే ఆయన ఉండేదంట. ఇంకా మా డాడీ డోర్ వేసేసిండంట. వెంటనే డోర్ వేసేసి ఆ బోలో మెరకు చుడాతేకి నై చంపేసే నన్ను విడిపిస్తావా లేదా అని అడిగితే మా డాడీ ఉండి నేను ఎట్లా అని చెప్పినాక ఇంకా మా డాడీని నువ్వు నాకు ఆమె కావాలి, నువ్వు ఆమెను కలిపి అంటే ఎట్లనైనా చెయ్యి, ఆమె ఏదైనా మాట్లాడు, లేకపోతే నేను వాళ్ళ హస్బెండ్ని చంపేస్తాను, నాకు బెయిల్ ఇప్పి ఇవి అని అంటే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావురా, నాదేంది నాకెందుకు చెప్తున్నావు అని మా డాడీ అంటుండే. ఆమె అపార్ట్మెంట్స్లో వాచ్మెన్, వాళ్ళ వైఫ్ కళ్యాణి ఆమె పేరు. మా డాడీ ఏం చేసిందంటే ఆయన ఒక రోజు ఆఫీస్లో అట్లా చేసినాక మాకు కంప్లైంట్ ఇద్దామన్న రోజు వచ్చి ఇది సిచ్యువేషన్ బెటా ఇట్లా అవుతుంది ఇది అని నాకు మా మమ్మీకి మా అక్కని కూర్చోబెట్టి చెప్పిండు నేను కంప్లైంట్ ఇస్తా, ఎందుకంటే మనకు థ్రెట్ అని ఉంది. ఎందుకంటే ఇప్పుడు నో అని చెప్పినాక వాడి ఇన్ఫర్మేషన్ అంతా మా డాడీకి చెప్పిండు కదా. ఇప్పుడు అంటే నేను అంతా చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఈయనకైతే తెలిసి ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్ అనుకొని మన థ్రెట్ అయితే ఉంది, ఎందుకైనా మంచి చెప్తా పోలీస్ స్టేషన్. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు, ఎఫ్ఐఆర్ ఏమంటారు కంప్లైంట్ ఇచ్చిండు. మా డాడీ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిండో వచ్చిన నెంబర్ నాకు వాట్సాప్లో సెండ్ చేసిండు. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయటికి రాగానే क्यों पुलिस स्टेशन में कंप्लेंट किया सर, తప్పర్ మారనా తా, తప్పర్ మార్కే బోల్నా తా, మీరు కంప్లైంట్ ఎందుకు ఇచ్చినారు అని. ఇంకా దానికన్నా ముందు నుంచి ఏంటంటే నువ్వే దాపెట్టినావు, నువ్వు చేస్తలేవంటే వాళ్ళు నీకు తెలుసు, మనం వాళ్ళ హస్బెండ్కి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు వాళ్ళ తరపున లాయర్వేమో అని అట్లా గ్రడ్జ్ పెట్టేసుకొని అంతే వేసేసుకొని ఏదైతే ఆయన వాళ్ళ హస్బెండ్కి చేద్దాం అనుకొని అన్నాడో, ఏవైతే ఇట్లా చేద్దాం అనుకున్నాడో ఏదో అదంతా మా డాడీకి చేసిండే. మా డాడీ 1 వీక్ నుంచి కార్లోనే వెళ్ళేసి వస్తున్నాడు. ఈరోజే బండి మీద వెళ్ళండి మా డాడీ. వెళ్ళి ఇట్లా యూటర్న్ తీసుకుంటే మీరు ఇందాక అపార్ట్మెంట్స్ ఉందా, మా డాడీ వాకింగ్కి వెళ్తారు రోజు మార్నింగ్. దానికన్నా ప్రీవియస్ ఇక్కడ ఒక అంకుల్ ఉంటాడు ముసలాయన, ఆ తాతని ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వెళ్తాడు ఏంది అని అనుకున్నాడు. ఆయనకి ఏంటంటే మేము జాగ్రత్తగా ఉన్నాము. ఇంకా అంటే ఆయన ఏం అంటే థ్రెటన్ అంటే ఏం చేస్తాడు, మేము కంప్లైంట్ ఇచ్చినాము, కొన్ని రోజులు 4-5 డేస్ కనిపించలేదు, అంటే అంత ప్రాపర్గా లేడు, ఏమైతలేదు. సరే పోలీస్ స్టేషన్లో అయితే చెప్పినాం కదా, తప్పని మార్కే బోల్నాత అంటే చేంజ్ అవుతాడు అనుకున్నారో ఏమో మరి తెలియదు. మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి ఇట్లా మా డాడీ ఇంకా ఇట్లా వాకింగ్కి వెళ్ళి రిటర్న్ వస్తున్న టైంలోనే పొడి చేస్తుంటేనే ఒక అంకుల్ ఉన్నాడంట. ఆ అంకుల్ని ఏ రాజు ఇటు రా అని పిలిచిండంట. పిలిచే లోపల ఆయన పొడి చేసిండు. ఎక్కడైతే పొడిస్తే చనిపోతారో రక్తం ఎక్కువ వెళ్ళిపోతుందో అక్కడే పొడి చేసి వెళ్ళిపోయాడు. ఒక ఆయన కీస్ అని అడగంగానే, నేను అప్పుడు కాలేజ్కి రెడీ వెళ్తున్నా, కీస్ అని అడగంగానే నేను బయటకు కురుక్కుంటూ వెళ్ళిపోయినా. వెళ్ళి చూసే వరకు ఇట్లా రోడ్ మీకు వెళ్ళగానే కనిపించేస్తుంది, మా డాడీ పడిపోయి ఉన్నారు, మాట్లాడుతున్నాను. నీ దగ్గరికి వెళ్ళే వరకు దస్తగిరి నన్ను పొడి చేసి వెళ్ళిపోయింది బేటా అని చెప్పిండు. మా డాడీ నాకు చెప్పిండు. నేను కారులో ఎక్కించుకొని కార్ తీసుకొని వచ్చేసిన. మళ్ళీ రిటర్న్ కేసు నా దగ్గర ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి కార్ తీసుకొని ముందుకు వెళ్తుంటే ఎక్కిస్తుంటే కూడా దస్తగిరియా నన్ను పొడిచిండు బేటా, దస్తగిరియా పొడిచి చంపేసిండు. అమ్మ సుజాత అక్క ఉండే ఇక్కడ నైబర్స్, అంటే మా రెంట్కి ఉంటారు. అమ్మ సుజాత దస్తగిరి పొడిచేసిండు, అమ్మ దస్తగిరి మమ్మల్ని పొడిచేసిండు అని చెప్పిండు. నన్ను పొడిచిండు ఇట్లా అని చెప్తున్నాడు. వాడు వచ్చిండు బేటా, వాడు వచ్చి పొడిచిండు నన్ను అని అన్నాడు. కరెక్ట్ గల్లీ దగ్గర పొడిచేసిండు మా డాడీ. ఆయన మాకు ఎలక్ట్రిషియన్ వర్క్ ఏమైనా ఉందంటే చేస్తారు అంతే. పరిచయం అంటే మాకేమి రిలేటివ్ కాదు, మాకేమీ కాదు. ఇప్పుడు మనకి ఎట్లా నోన్ వర్కర్స్ని పిలుచుకుంటామో అట్లనే నోన్ ఎలక్ట్రీషియన్ అని మేము పిలుస్తుండే అంతే.
వాడు గ్రడ్జ్ పెట్టుకున్నాడమ్మా. ఏదో వాళ్ళకి చేయాల్సింది అడ్డుపడతారని వీళ్ళకి చేశాడు. మేము ఇంకేం చెప్పలేము. దయచేసి ఇంకెక్కువ ప్రశ్నలు అడుగుతాం. మాకు కూడా థ్రెట్టే ఉంది. మాకు కూడా థ్రెట్టే ఉంది. ఆయన ఎవరిని ఏం చేసాడో తెలియదు. మా డాడీని అట్లా చేసిండు. మాకు కూడా థ్రెట్టే. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు మా డాడీ. పోలీస్ స్టేషన్ లో ఉందనుకుంటారు. ఏ సాయం కావాలన్నా ఏం వెళ్ళిపోయినా మా డాడీ ఇతననే కాదండి, ఎంతో మందికి ఈయన అన్యాయం చేసిండు నాకు అని ఒక్క పర్సన్ మా డాడీ గురించి చెప్పారు. బయట మాట్లాడుతున్నప్పుడు అందరూ మంచిగా చెప్తున్నారు. మా డాడీ చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే ప్రతి ఒక్కరికి నువ్వు డబ్బు, మా డాడీ ఒకసారి డబ్బులు అడిగితే 50,000 నాకు 2 years బ్యాక్ 1.5 year బ్యాక్ ఇచ్చింది కూడా నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు దశగిరి, నీకు కుదిరినప్పుడే ఇయ్యని అనే వ్యక్తి ఎవరు ఉంటారండి? అంత హెల్ప్ చేశాడు. మా బంధువులలో కానీ మా ప్రతి ఒక్కరు మా ఇంటి ముందు వాళ్ళకి కూడా హెల్ప్ చేశాడు. ఎవరికైనా హెల్ప్ చేశాడు. వాళ్ళు బాధలు ఉన్నారంటే వాళ్ళని ఫోర్స్ అంత మంచి పర్సన్ కి ఇట్లా అవుతారు. నేను వాళ్ళకి సాయం చేసే కదా, దేవుడు మనకు సాయం చేస్తాడు. మనం ఎప్పుడు కూడా బాధపడొద్దు అని అనేవాడు. ఈయన కూడా మేము సాయం చేసిన పొద్దున వీళ్ళకి ఏమన్నా జరిగితే ఎవరు ఏం పోలీసు వాళ్ళు అసలు ఇంతమందికి సాయం చేసిన ఆయన పోయి కంప్లీట్ పెడితే కూడా ఎవ్వరు పట్టించుకోలేదు. ఏం గవర్నమెంట్, ఏం మనుషులు, ఒక కనీసం ఆ వ్యక్తి మీద యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు ఎంతమందికి కనీసం 1000 మందికైనా సాయం చేసిన ఆయన ఆ వ్యక్తిని లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళకేమైతే ఏం పోలీసులు ఏం పట్టించుకుంటారు అసలు? కంప్లీట్ ఇచ్చినప్పుడు రావచ్చు. 10 రోజులైంది. మా బాబాయ్ కూడా, మా డాడీ వాళ్ళ తమ్ముడు, మా డాడీ చనిపోయినప్పుడు మమ్మల్ని మా బాబాయ్ చూసుకున్నాడు. మమ్మల్ని మొత్తం మా బాబాయ్ చూసుకున్నాడు. ఎందుకు? ఏం పోలీస్ వాళ్ళు ఏం కథను అసలు? రేపు పొద్దున పిల్లలకి ఏమన్నా అయితే ఎవరు చూస్తాడు? ఏం గవర్నమెంట్, ఏం కథ అసలు?